జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థాగత ఎన్నికలైతే కనివిని అనే రీతిలో జరుగుతున్నాయి. ఏ పార్టీ కూడా అలాగే భారతదేశంలో కూడా ఏ పార్టీ ఈ విధంగా నిర్వహించిన విధంగా అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు అలాగే గ్రామ వార్డు అలాగే బూత్ లెవెల్ సంబంధించినటువంటి నాయకుల్ని మొత్తం ఒక ప్రక్రియ అయితే మొత్తం గ్రామానికి ప్రతి గ్రామానికి కూడా 5 మంది కమిటీగా ఏర్పాటు చేసుకునే ప్రక్రియ అయితే సర్వేగంగా జరుగుతుంది. గత కొన్నాళ్ళ క్రితం మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో 5 సంబంధించిన కమిటీ అయితే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం కలిగినంత పాటు అలాగే జనసేనకు సంబంధించినటువంటి జనసేన వీర మహిళ వీళ్ళందరితో పాటు ఈ యొక్క కమిటీలు అయితే ఇటీవల అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ప్రస్తుతం ఈ యొక్క పిఠాపురంలో కావచ్చు, పిఠాపురం గొల్లప్రోలు కావచ్చు, మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రక్రియ అయితే ఇప్పుడు ఈ రోజు అయితే సర్వేగంగా జరుగుతుంది. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఆ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రామ్ తాలూరు నేతృత్వంలో మొత్తం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మన సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, అభ్యర్థులు ఎన్నుకునే ప్రక్రియ మొత్తం ఏ విధంగా జరుగుతుంది ఆ విధంగానే ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురాన్ని 30 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు 27వ తారీఖునే నామినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేశారు. అలాగే గొల్లపల్లికి సంబంధించినటువంటి 20 మంది కూడా 27వ తారీఖున అయితే నిన్న నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్నిక అంటే ఎన్నికలు వార్డుల్లో ఉన్నటువంటి జనసేన క్రియాశీల సభ్యులు మొత్తం అందరూ కూడా ఈ ఎన్నుకునే ప్రక్రియ అయితే సర్వేగంగా జరిగింది. ఈ రోజు 28వ తేదీన అయితే సర్వేగంగా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఈ యొక్క చేబ్రోలులోని జనసేన పార్టీ ప్రధాన అప్పుడు కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడైతే కనివిని అడిగిన రీతిలో ఇప్పుడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే గ్రామాల నుంచి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి కమిటీలు అందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. జనసేన క్రియాశీలక సభ్యులు మొత్తం అందరూ కూడా ఇప్పటికే హాజరయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే చూడొచ్చు ప్రతి గ్రామం నుంచి కూడా జనసేనకు సంబంధించిన నాయకులు రావడం జరిగింది. జనసేన సంబంధించినటువంటి వీర మహిళలతో పాటు ప్రతి ఒక్కరు కూడా చేరుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగానే అలాగే వీళ్ళంతా ఇక్కడ కార్యకర్తల నుంచి ఒక నాయకుని ఎన్నుకునే ప్రక్రియ అయితే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఒక ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాదిరి కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు అంటే మామూలు ఎన్నికల్లో ఏ విధంగా ప్రక్రియ ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి కూడా ఇక్కడ ప్రత్యేకమైన టీము అక్కడి నుంచి రావడం కానీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా వచ్చిన నేపథ్యంలోనే ఈ కనివి ఎరిగిన రీతిలో ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ వార్డులకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే అభ్యర్థులు కొంతమంది అయితే బరిలో ఉన్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే చూడొచ్చు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే సాధారణ ఎన్నికలు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరిగితే అలాగే మున్సిపాలిటీని ఏ విధంగా జరిగితే ఆ విధంగానే ఇక్కడ వార్డు వేస్గా కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేశారు. చూడొచ్చు ఇక్కడ బ్యాలెట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. అలాగే చేబ్రోల్లోని అలాగే తన నివాసం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఇప్పుడు సంబంధించినటువంటి ఈ యొక్క జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలోనే మొత్తం కనివిని అనే రీతిలో ఏ పార్టీ చేయని విధంగా ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ఇక్కడ సాధారణ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ బాక్సులు చూస్తున్నాం. ఈ బ్యాలెట్ బాక్సులు ఇప్పుడు ఇందులో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు అందరూ కూడా రావడం జనసేన సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా వార్డులు అలాగే బూత్ లెవెల్ సంబంధించిన వారు అందులో ఉన్నటువంటి వారు వచ్చి ఇక్కడ అభ్యర్థులు తమ వార్డులో ఇప్పుడైతే ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఓటు అయితే ఇందులో వేసి మొత్తం అంతా కూడా వాళ్ళని ఎన్నుకునేందుకు కూడా ఒక ప్రక్రియ అయితే ఇక్కడ సాధారణ ఎన్నికల మాదిరిగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం చూస్తున్నాం వాళ్ళ అభ్యర్థులు ఈ వార్డులో ఎవరున్నారో ఆ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో ఆ అభ్యర్థులు అయితే ఎన్నుకునే ప్రక్రియ అయితే జనసేన కార్యకర్తల ద్వారానే ఈ విధంగా ఎన్నుకోవడంలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అయితే ముందు అంటే ఈ విధమైనటువంటి ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎటువంటి ఇందులో ఆస్కారం ఎటువంటి విధంగా కూడా మనకి ఎటువంటి దానికి కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి తన ఎన్నిక ప్రక్రియ చేసుకునే విధంగా కూడా బ్యాలెట్ బాక్సులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇలాగా మొత్తం 5కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఒక్కొక్కటి కూడా ఏ విధంగా ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసి అందులో తమ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తనకు ఎవరైతే మేము మొత్తం కమిటీలో ఎవరైతే ఉన్నారో ఆ కమిటీకి సంబంధించిన వారిని ఎన్నుకునేందుకైతే ఈ విధంగా అయితే అవకాశం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ గత కొన్నాళ్ళ నుంచి ఎవరైతే రామ్ తాలూరు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే ఈ ప్రక్రియ అయితే ఇక్కడ శ్రీకారం చుట్టారు. అది కూడా పిఠాపురంలోనే మొట్టమొదటిసారిగా ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ఇక్కడి నుంచే ప్రారంభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అభ్యర్థులు సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ గ్రామాలలోని అలాగే ఈ యొక్క పట్టణాల్లో కూడా ఇప్పటికే ప్రచారాలు అయితే జోరు చేసుకున్నారు. తమ అభ్యర్థులకి తమకు మద్దతు తెలపాలంటూ కూడా ప్రక్రియ ఇప్పటికే అన్ని గ్రామాలలోని అలాగే పట్టణాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితితో పక్క కనపడుతుంది. ఈ విధంగా ఇప్పుడు జరిగిన నేపథ్యంలోనే ఈరోజు అలాగే ఈ రేపు మొత్తం ఈ జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు అలాగే రేపు కూడా ఈ ప్రక్రియ మొత్తం ఎన్నిక ప్రక్రియ అయితే జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పిఠాపురానికి సంబంధించినటువంటి పిఠాపురంలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళంతా కూడా 30 వార్డులో ఉన్నటువంటి వారు రావడం, ఒక అభ్యర్థి ఎవరైతే బలపరిచారో అభ్యర్థికి ఇక్కడ ఓటు వేసేందుకు డైరెక్ట్గా వచ్చి ఓటు వేసేందుకు అలాగే ఈ యొక్క ప్రక్రియ రాజకీయ పార్టీలోనూ మొట్టమొదటిసారిగా ఈ విధానానికైతే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగా చేస్తున్న నేపథ్యంలోనే అలాగే ఆ గొల్లప్రోల్లో కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు అయితే ప్రధానంగా ఈ బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత మొత్తం 30 వార్డులకు 30 మంది ఎన్నికైన తర్వాత అందులో వాళ్ళందరూ కలిపి మళ్ళీ పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ కూడా ఉంటుంది. అలాగే అలాగే గొల్లప్రోల్లో 20 వార్డులకు సంబంధించినటువంటి 20 వార్డులో అభ్యర్థులు ఎన్నుకున్న తర్వాత వాళ్ళందరూ కలిపి మళ్ళీ గొల్లప్రోలు పట్టణానికి సంబంధించిన అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. మొత్తం ఈ విధంగా జరుగుతుంటే అలాగే గొల్లప్రోలు మండలం, పిఠాపురం మండలం, కొత్తపల్లి మండలం వీటికి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఎన్నుకునేందుకు కూడా ఒక పక్కన దానికి సంబంధించిన ఇప్పటికే 5 కమిటీ గ్రామానికి 5 కమిటీ కూడా వేయడం జరిగింది. 5 కలిపి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి 24 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 24 గ్రామాలతో పాటు మొత్తం గొల్లప్రోలు ఉన్నటువంటి గ్రామాలు మొత్తం అందరూ కలిపి ఆ గొల్లప్రోలు మండలంలోని పిఠాపురం మండలంలోని తమ మండల అధ్యక్షులను కూడా ఎన్నుకునేందుకు కూడా మొత్తం ప్రక్రియ అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా జనసేన పార్టీ అయితే కనీవిని ఎరగని రీతిలో ఈ యొక్క జనసేన పార్టీ ఈ యొక్క సంస్థ అంటే స్థానికంగా అలాగే క్షేత్రస్థాయిలోంచి అలాగే ప్రధానంగా ఈ యొక్క కమిటీల ప్రక్రియ అయితే ఈ యొక్క కనివిని ఎరగని రీతిలో జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇక్కడ ఎక్కడ జరిగినా సరే ఈ పిఠాపురంలోనే ఒక మోడర్న్గా పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ప్రక్రియ ఆధారంగానే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దీన్ని అమలు చేసే విధంగా కూడా నాయకుడు ఏదైతే అధినాయకుడు పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఇక్కడి నుంచే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం రెండింటిలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలంటే క్షేత్రస్థాయి మొత్తం కింద స్థాయి వరకు బూత్ ఏదైతే గ్రామ బూత్ లెవెల్ వరకు కూడా కమిటీలు లేవని కూడా గతంలో ఎన్నోసార్లు అనేక రాజకీయ పార్టీలు అయితే దీన్ని మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే అధికారంలోకి వచ్చారు. అలాగే రాష్ట్రంలోనే ఏ పార్టీకి లేనంత 100% స్ట్రైక్ రేట్లో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపొందిన నేపథ్యంలోనే ఈ యొక్క కమిటీలు మొత్తం ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు ఏర్పాటు ప్రక్రియ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ పిఠాపురం నుంచే ఆ యొక్క శ్రీకారం ఇక్కడి నుంచే మొదలుపెట్టి ఇక్కడి నుంచే అడుగులు ముందుకేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రామ్ తాలూరి దీనికి సంబంధించినటువంటి సారథ్యం వహిస్తూ ఇప్పుడు పిఠాపురంలో ఈ కనివిని ఎరగని రీతిలో సాధారణ ఎన్నికలు తలపించే విధంగా కూడా ఇక్కడ ఎన్నికలు ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ కమిటీల ఎన్నిక అలాగే అధ్యక్షుల ఎన్నిక, మండల అధ్యక్షుల ఎన్నిక కూడా ఈ కనివిని ఎరగని రీతిలో అయితే ఇప్పుడు అన్ని అట్టహాసంగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అన్ని కూడా దగ్గరుండి రామ్ తాలూరు అయితే జనసేన ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అభ్యర్థులు తమ ఓటు వేయాలంటూ గ్రామాలలో ప్రచారాలు అయితే జోరెత్తిస్తున్నారు. తమ నాయకుల్ని బలపరచాలంటూ కూడా కొంతమంది గ్రూపులుగా విడిపోతూ రాజకీయంగా మొత్తం అంతా కూడా వాళ్ళ వ్యవహారం అంతా కూడా నన్ను బలపరచాలంటూ నన్ను చేయాలంటూ కూడా ఈ విధంగా ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఠాపురం నుంచే తన సొంత నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు ఈ కమిటీల ప్రక్రియ అనేది కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.